ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, చాలామందికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జనరల్‌గా 2026 మనకి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో న్యూమరాలజికల్‌గా మనం చెప్తాం. ఎందుకంటే జాతకరీత్యా ఇప్పుడు గోచారరీత్యా చూడండి 21 డేస్‌కి ఒకసారి చేంజ్ అవుతది. 41 డేస్‌కి ఒకసారి చేంజ్ అవుతది. 3 మంత్స్‌కి ఒకసారి ఒక గ్రహస్థితి అనేది చేంజ్ అవుతుంది గోచారం. కానీ జన్మ జాతకంలో ఏదైతే మీరు పుట్టిన డేటు, టైము, ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ మారదు. దశ, అంతర్దశలు మనకు చేంజ్ అవుతాయి. కాబట్టి మీరు దాంట్లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన న్యూమరాలజికల్‌గా మేషరాశోళ్ళకి ఎలా ఉంటుందో మనం చెప్తాం. కానీ నాది మేషరాశి సార్ ఇప్పుడు నాకు 2026లో ఇదే వర్తిస్తుందా అంటే వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఏమో నీ జాతకంలో గజకేసరి యోగం ఉందేమో, లేదంటే బుధాదిత్య యోగం ఉందేమో, లేదంటే ఏమో చంద్రమంగళ యోగం ఉందో, లేదా గురుమంగళ యోగం ఉందో, ఇలా యోగాల్ని ఎప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేది మన జాతకాన్ని అనలైజ్ చేసినప్పుడే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు చాలామంది చూడండి, రాశి ప్రకారంగా చాలామంది నాకు 2025లో మాకు మేషరాశిలోకి ఇలా ఉంటుంది, కర్కాటక రాశికి ఇలా ఉంటుంది, సింహరాశిలోకి ఇలా ఉంటుంది, పెళ్లి అయిపోతుందన్నారు. కానీ చాలామంది నా దగ్గరికొచ్చి కలిసినప్పుడు ఏంటి సార్ కర్కాటక రాశి వాళ్ళకి ఇలా ఉంటదన్నారు. కానీ నా బిడ్డకి పెళ్లి కాలేదు. నా అబ్బాయికి జాబ్ రాలేదు. మా అబ్బాయికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. కానీ ఆయనకి ఇంకా జాబ్ రావట్లేదు. 1 ఇయర్ నుంచి ఇంట్లోనే కూర్చున్నాడు. రాశి ప్రకారంగా మేము యూట్యూబ్‌లో గాని దాంట్లో చూస్తేనేమో బ్రహ్మాండంగా 2025 ఇలా కలిసొస్తది, అలా కలిసొస్తది అని రాశి ఫలాలు చెప్పారని చెప్పారు. నేననేది అదే రాశి ఫలాలనేది మనకి జాతకం గాని మన మన జీవితం మీద 15-20% ప్రభావం ఉంటుంది. 80% నువ్వేదైతే నీ జన్మ జాతకంలో ఉన్న యోగాలు తీసుకొనొచ్చావో వాటి ప్రభావమే ఉంటుంది. ఇది మీరెప్పుడు తెలుసుకోవాలి? ఓన్లీ రాశి ఫలాలు కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా చూసుకొని, నువ్వు సిగ్నేచర్ గూడా ఎలా చేస్తున్నావు? నీ లక్కీ డేట్స్ ఏంటి? డేస్ ఏంటిది? ఏ డైరెక్షన్‌లో నేనుంటే బావుంటుంది? నా నియర్ బై ల్యాండ్‌మార్క్ ఏదైతే బావుంటుంది? ఇవన్నీ ఎలా తెలుస్తదంటే, మీ జన్మ జాతకం చూసినప్పుడే రాశి ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా తెలీదు. సో, మొన్నటి నుంచి గూడా మనం 2026 న్యూమరాలజికల్‌గా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాం. అలాగే రెమెడీస్ మనం చెప్తున్నాం. కాబట్టి మీరేంటంటే మనకి ఇది ఓన్లీ న్యూమరాలజికల్‌గా చెప్పే కొన్ని జాగ్రత్తలు మాత్రమే. ఇంకా ప్రాపర్‌గా డీటెయిల్‌గా మనం జెప్పాలి అంటే జాతకం చూడాల్సిందే ఖచ్చితంగా. ఇదేంటంటే ఒక న్యూమరాలజికల్ అనలైజేషన్ మాత్రమే. ఏంటంటే న్యూమరాలజికల్ గూడా మనం అన్ని ఈవెంట్స్ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. కానీ ఇంకా అక్యురేట్‌గా జేయాలి అనుకుంటే మనకి ఈ జాతకం జూసి అప్పుడు మనం ఇంకా కాంబినేషన్‌లో జూస్తే అసలు తిరుగుండదు. మనకు లైఫ్‌లో మనకున్న యోగాలన్నీ యాక్టివేట్ జేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే కర్కాటక రాశి. సో, కర్కాటక రాశి వారికి 1/3 కాంబినేషన్‌లో ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అనుకున్న పనులలో కొంచెం సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం అనుకున్న పనులు అనుకున్నట్టు మూవ్‌మెంట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఒకటే జాగ్రత్త ఏంటంటే డైజెషన్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్ ఇష్యూస్ అనేవి కొంచెం కొంచెం జాగ్రత్తగా చూడండి. అలాగే మనం తీసుకునేటప్పుడు కొంచెం మంచి న్యూమరాలజికల్ డేట్ చూసి తీసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం ఈ 1/3 కాంబినేషన్‌లో ఉన్నప్పుడు వాహనానికి సంబంధించిన ఇబ్బందులనేవి కర్కాటక రాశి వారికుంటాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఒకటికి 2 సార్లు మంచి డేట్ ఒకటి చూసుకొని తీసుకున్నట్టయితే ఏంటంటే చాలామంది ఒక తిథి, నక్షత్రం మాత్రమే చూస్తారు తప్ప ఇవాళ రేపు డేట్స్ ఎవరు చూడట్లే. కానీ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక డేట్ కాంబినేషన్‌లో మనం తీసుకున్నట్టయితే ఆ వెహికల్ మనకి ఇంట్లోకొచ్చినప్పుడు కూడా మంచిగా దినదినాభివృద్ధి అనేది చెందుతాం మనం. కాబట్టి ఆ డేట్స్ అనేవి కూడా వెహికల్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూడండి. అలాగే మీరు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్‌కి కూడా కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఈ సంవత్సరం కొంచెం మెంటల్‌గా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా కొంచెం మీరు ప్రాపర్‌గా అండర్‌స్టాండింగ్ ఉంటే చాలా బావుంటుంది. సో, ఓవరాల్‌గా కర్కాటక రాశి వారికి మనం చెప్పే రెమెడీస్ ఏంటిది? జాగ్రత్తలైతే చెప్పాం. రెమెడీస్ ఏం చేయాలి? ప్రతినిత్యం గూడా మీకు కుదిరినప్పుడల్లా శివయ్యకి చెరుకు రసంతోటి అభిషేకం చేస్తా ఉండండి. నిత్యం గూడా అక్కడ టెంపుల్‌లో ఏంటంటే మంచిగా పాయసం నెయ్యితో చేసిన పాయసం తీసుకెళ్ళండి. మంచిగా అక్కడ సమర్పించండి శివయ్యకి. భక్తులకు పంచేయండి. మీరు కన్జ్యూమ్ చేయకండి. అక్కడ భక్తులకు పంచేసేయండి బావుంటుంది. ప్రతినిత్యం గూడా కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం మీకు కుదిరినప్పుడల్లా డైలీ అయితే డైలీ లేదా వీక్లీ ఒక్కసారైనా సరే గాని సూర్యభగవానునికి అర్ఘ్యమియ్యండి. అర్ఘ్యమిచ్చేటప్పుడు మనం ఏం జేయాలంటే కొన్ని అక్షంతలు ఆ రాగి చెంబులో కొన్ని అక్షంతలేసి దాంట్లో చిన్న పటిక బెల్లము దాంట్లో వేసేసి కొంచెం కుంకుమేయండి. మంచి సూర్యభగవానుడికి చూయించుకుంటూ ఓం నమో భగవతే సూర్యాయ నమః అనుకుంటూ ఆ సూర్యభగవానుడికి అర్ఘ్యమివ్వండి. అలాగే మీరేంటంటే ప్రతినిత్యం గూడా కనీసం వారంలో ఒక్కసారైనా సరే గాని అరటిపండు తీసుకోండి. ఆ అరటిపండుకి లైట్‌గా కొంచెం అద్దినట్టు పసుపు కొంచెం దానికి అద్దండి. అద్ది ఆ యొక్క అరటిపండ్లు గోమాతకు పెట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ 2026లో ఇచ్చి కొన్ని జాగ్రత్తలే. ఇంకా మనం డెప్త్‌గా చెప్పొచ్చు ఇంకా. అదెప్పుడు చెప్పగలుగుతామంటే మీ జాతకాన్ని అనలైజ్ జేసి మీకు నడుస్తున్న దశాంతర దశను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇంకా ఈ యోగాలు ఇంకా యాక్టివేట్ కావాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్త ఇంకా రెమెడీస్ ఏం జేసుకోవాలో మనం చెప్తాం. కాబట్టి మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి ప్రాపర్‌గా
కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ అయినా కలవచ్చు. లేదా ఆన్‌లైన్ అయినా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడొచ్చు.